ఓవెన్ బీటర్ లేకుండా, కేక్ టిన్ లేకుండా, ఎలాంటి ఎసెన్స్ వాడకుండా ఇంట్లో ఉన్న వాటితోటే స్పాంజీ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను, చూసేయండి. ముందుగా ఒక మిక్సీ జార్లోకి 2 ఎగ్స్ని వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఆ తర్వాతకి 1/2 కప్పు వరకు షుగరు, 1/4 కప్పు వరకు ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసుకొని, అలాగే 1/4 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. నేను ఎసెన్స్ బదులు ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర ఎసెన్స్ ఉంటే ఎసెన్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాతకి మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 1 కప్పు మైదా, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని పిండిని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలిపేసుకోవాలి. ఆ తర్వాతకి రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలని యాడ్ చేసుకుంటూ మనకు రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే, లేకపోతే ఒకే డైరెక్షన్లోనే కలపాలి. ఆ తర్వాతకి బేక్ చేసుకునే బౌల్కి కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని, ఆ తర్వాతకి కొద్దిగా మైదాని స్ప్రెడ్ చేసుకొని, బటర్ పేపర్ వేసుకొని, ఆ తర్వాతకి కేక్ మిశ్రమాన్ని పెట్టుకొని ఒక 2 సార్లు ట్యాప్ చేసుకొని 10 నిమిషాల ముందు ప్రీ హీట్ చేసిన బౌల్లోకి స్టాండ్ వేసుకొని ఈ కేక్ మిశ్రమాన్ని పెట్టేసుకొని 5 నిమిషాలు హై ఫ్లేమ్లో, 25 నిమిషాలు లో ఫ్లేమ్లో మనం బేక్ చేసుకోవాలి. నైఫ్తో గుచ్చితే తడి అంటకుండా వస్తే కేక్ అనేది రెడీ. చల్లారిన తర్వాతకి సైడ్స్ స్క్రాప్ చేసుకొని డిమోల్డ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే స్పాంజ్ కేక్ అయితే రెడీ. క్రిస్మస్ న్యూ ఇయర్కి మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీడియోని ఇస్తే వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.